బ్రేకింగ్ చూస్తున్నాము. ముంబై నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ కు విజయవాడ సబ్ జైలు దగ్గర షాక్ తగిలింది. ఈ కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో తెల్లవారుజామున 4 గంటలకు కుక్కల విద్యాసాగర్ ని పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే ఆ సమయంలో లోపలికి అనుమతి లేదంటూ కూడా జైలు అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేం లేక ఉదయం వరకు జైలు బయటే పోలీసులు నిందితుడు విద్యాసాగర్ వెయిట్ చేశారు. మూడు రోజుల క్రితం కేసులో విద్యాసాగర్ ను పోలీసులు డెహ్రాడూన్ లో అరెస్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం డెహ్రాడూన్ కోర్టులో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి శనివారం ఉదయం విజయవాడకు ట్రైన్లో బయలుదేరారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తెల్లవారుజామున కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి విద్యాసాగర్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు తీర్పు తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు కుక్కల విద్యాసాగర్ ని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే ఆ సమయంలో లోపలికి అనుమతి లేదంటూ కూడా జైలు అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేమి లేక ఉదయం వరకు కూడా జైలు బయటే పోలీసులు నిందితుడు విద్యాసాగర్ వెయిట్ చేశారు. పూర్తి దర్యాప్తు చేయడానికి ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము ఏదైతే నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ని డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు పోలీసులు, కోర్టులో కూడా హాజరుపరిచారు. రిమాండ్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఈ కేసులో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మౌనిషా, మొత్తం మీద చూసుకుంటే కనుక ముంబై నటి జత్వాని కేసులో A1 ప్రధాన నిందితుడు సూత్రధారి పాత్రధారి కుక్కల విద్యాసాగర్ని శుక్రవారం మధ్యాహ్నం డెహ్రాడూన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే అక్కడ డెహ్రాడూన్లో 3వ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరుపరిచి అతని వారెంట్పై విజయవాడ తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో కూడా గుంటూరు తీసుకొచ్చారు ఆయన. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అతనితో కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యుల పరీక్షల అనంతరం దాదాపుగా 6 గంటల పాటు, అంటే రాత్రి 11 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా విజయవాడ కంట్రోల్ రూమ్లో ఆయన ఉంచారు. అక్కడ 4 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట 4వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించింది. ఆ తర్వాత జైలు వద్ద తీసుకెళ్ళడానికి 6 గంటల లోపు వరకు జైలు దగ్గర అనుమతి లేదని చెప్పి అధికారులు చెప్పడంతో దాదాపుగా 2 గంటల పైగా జైలు వద్దే నిరీక్షించిన పరిస్థితి కనిపించింది. ఆయన ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్కి సంబంధించి విజయవాడ సెంట్రల్ జైల్లో ముద్దాయిగా రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ కేసులో పూర్తి స్థాయిలో అతని వద్ద నుంచి పోలీసు ఆధారాలు సేకరించాలని చెప్పి కూడా ఈరోజు మధ్యాహ్నం విజయవాడ 4వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కోరుతూ ఒక పిటిషన్ని దాఖలు చేయబోతున్నారు. ఆ పిటిషన్ విచారించిన తర్వాత కస్టడీకి కనుకిస్తే అతని నుంచి అసలు ఎవరు నేతృత్వంలో ఇది జరిగింది, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలు అతని వద్ద నుంచి సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2 పోలీసులు, ఒక DSP, ఒక CI, అలాగే 3 IPS అధికారులు సస్పెన్షన్కి గురైన నేపథ్యంలో మిగిలిన కొంతమంది అధికారులు కూడా ఎంతమంది పాత్ర ఉంది ఏంటి, ఇంకా ఎవరి రాజకీయ నాయకుల పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు సమగ్రమైన విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కుక్కల విద్యాసాగర్ని అదుపులో, అంటే కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.